రప్ప 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 ఇక మీకు ఎరికే దినం నర్సయ్య తాత ఎక్కడ పోతున్నా అంటే ఇక మరి దేశం వెళ్ళిపోయినా అటే పెట్టిరు కన్ను ఇక మరి నేను పోకపోతే మరి ఇక మీరేమంటారు అందుకనే ఇలా జూబ్లీస్ గడ్డ మీదే మళ్ళీ అడుగు పెట్టినా ప్రచారాలు నిర్ణయాలు జోరుదారుగా సాగుతున్నాయి ఇక ఎవరి పటకు వాళ్ళు చేసుకుంటున్నారు అయితే ఇంట్లో నవీన్ యాదవ్ గల్లీలలో తిరగనియ్యా సందులలో తిరగనియ్యా బస్తీలలో తిరగనియా అనే ముచ్చట బీఆర్ఎస్ కోళ్ళగారు ముంగటేస్తున్నాయి మరి ఎందుకు వచ్చే ఈ మాట ఎవరి ప్రచారం వాళ్ళు చేసుకోవాలి కదా మరి గల్లీలలో బస్తీలలో తిరగనియా అనే మాట ఆ కోళ్ళగా అన్నదా ఒకవేళ అంటే ఎందుకు అనేది ఈ మాట అనేది మరి కోళ్ళ కలిసింది అడుగుతా ఓ పిల్లగా శనార్థి ఏం తాత ఏదో నవీన్ యాదవ్ ఏమో అన్నాడట అంత సోషల్ మీడియాలో రచ్చ రంబోలు అవుతుంది ఇప్పుడు నవీన్ యాదవ్ అన్నాడంటే నవీన్ యాదవ్ ఊరికేనే అనలే ఇప్పుడు మా కాంగ్రెస్ బండి అనేది క్యాన్వాసింగ్ బండి అట్లకే వస్తుంది ఈ టీఆర్ఎస్ వాళ్ళు క్యాన్వాసింగ్ చేస్తారు ఆడ బండి అన్నప్పుడు నువ్వు పక్కకు తప్పుకోవాలి నువ్వు ఒక బెదిరించినావు ఒక కళాకారులను బెదిరించినావు నీ ప్రతాపం ఈ డ్రైవర్ల మీద కాదు నీ స్థాయి ఏంది వాళ్ళని అనడం నీ స్థాయినా నీ పేరేం పేరు ఉన్నా నాకు తెలియదు నీ కాన్స్టిట్యున్సీ ఎక్కడ నువ్వు ఎక్కడ నువ్వు వచ్చినవేంది ఇక్కడ నీ ఓటర్ ఈ ప్రచారం అడ్డం పెట్టి ఎట్లా వాళ్ళకి పోకుండా ప్రచారం అడ్డం పెట్టలేదు దాని వేళ బండి వస్తున్నది వీళ్ళు పక్కా జరిగేటోళ్ళు వీళ్ళే అడ్డం వచ్చి ఒక డ్రైవర్ని బెదిరియడం జరిగింది బెదిరించి కొట్టి సంపుతాం కాల్చుతాం అని చెప్పేశానంటే అది పద్ధతి కాదు నువ్వు ఒక నాయకునివి నువ్వు ప్రజాస్వామ్యంలో ఉండి నువ్వు ప్రజలను ఇబ్బంది పెట్టే రకమేనా నీ మాట్లాడేది ఇదేనా నేను ఎమ్మెల్యే నాయకత్వం నీది ఇప్పుడు వరంగల్లో ఉన్నావు నువ్వు వరంగల్ అట్నే చేస్తావా నీ ఎమ్మెల్యే పట్టుకొని పోయి ప్రజలను ఓటు అడుగుతావు నువ్వు మళ్ళీ పోయి ఇప్పుడు మా నాయకుడు ఏమన్నాడు ఆ టైంలో మా వాళ్ళు ఎవరు లేరు అంటే మా వాళ్ళు లేని టైంలో చూసి నువ్వు గరీబోళ్ళ మీద ఒక డ్రైవర్ మీద నువ్వు అనడం తప్ప కాదా చూపినందుకే నవీన్ యాదవ్ ఈ మాట అన్నాడు ఇప్పుడు నువ్వు అదితే నువ్వైతే పార్టీ కన్వేసుకున్నావో నీ పోయి నీ బాస్ని అడుగు నువ్వు కన్వేషన్ తిరుగుతున్నావు అంటే ఎవరి దగ్గర తిరుగుతున్నావు గల్లీలో అనేది అడుగు ఒకసారి పోయాడ నువ్వు ఇప్పుడు మా మేము లోకల్ ఈడ లోకల్ ఏడికైనా వచ్చి మమ్మల్ని బెదిరిస్తా అంటే ఎట్లా నువ్వు పాటలు పాడే కళాకారుల మీద నీకు ఓటమి భయం పుట్టుకుంది మీకు బీఆర్ఎస్కి భారత రాష్ట్ర భయం సమితి అది భయం రాష్ట్ర సమితి నీకు ఓటమి పుట్టుకుంది నీకు ఓటమి భయం పుట్టుకుంది అంటే కాంగ్రెస్ వాళ్ళని ఎట్లా రెచ్చగొట్టాలి నీ ఇంకా అయితే ఎవరితో పెద్ద చేయదో అది చెప్తున్నది మీకు పబ్లిక్ రెచ్చగొట్టిరి వీళ్ళని బదలాం చేయాలని మేము ఎటువంటి రౌడీలం కాదు మేము ప్రజాసేవ చేయడానికి 20 ఏళ్ళ సంధి మా ఏదైతే జూబ్లీస్ క్యాండిడేట్ ఉన్నాడో ప్రజల సేవ చేయడానికి వచ్చిండు ఆయన ఒక చదువుకున్న వ్యక్తి ఎడ్యుకేటెడ్ పర్సన్ నువ్వేం చదువుకో నాకు తెలియదు సుదర్శన్ రెడ్డి అది ఏమైనా ఉంటే నీ వరంగల్లో చూసుకో జూబ్లీస్ గడ్డ మీద కాదు వచ్చేది జూబ్లీస్ గడ్డ నవీన్ యాదవ్ అడ్డా ఇది అర్థమైందా నువ్వు ఇప్పుడు నవీన్ అన్న ఎనీ టైం గరీబులకు సపోర్ట్ ఉంటాడు నువ్వు వచ్చి ఇప్పుడు బెదిరిస్తా అంటే ఎవరైనా మాట్లాడతారు నువ్వు అట్లే ఏమనుకుని వచ్చి మాట్లాడినావు మా వాళ్ళను ఒక చిన్న కళాకారులను కానీ ఇప్పుడు ఒక బండి డ్రైవర్లను బెదిరి వచ్చాను నువ్వు ఎమ్మెల్యేనా తాత ఇప్పుడు ఏం లేదు కానీ గుణమేమి చేసిందే గుణక కడ్డి అంటే ఎప్పటికీ నా పేరు పంగల కడ్డి అన్నట్టు ఇక కోయ్యాగా పోటీ అది ఉండగా అది దానికి నెత్తి మీద ఎంటికలు ఉండేవి దాని పేరేం పేరే ఉండే పవీను ఆ పవీన్ కోయ్యాగా అంటే అది మన పాస్పోర్ట్ బ్రోకర్ అని కేసీరావు పదం మాన్య ఆ పవీను ఏదో ముంగటేస్తుంటే మీది మరి ఆయనకేం చెప్తావు పవీన్కు తాత ఇప్పుడు అది బొచ్చులేని కొల్లేగా అది నెత్తిమే బొచ్చులేని కొల్లేగా అది మమ్మల్ని గల్లీలలో తిరగనియాడా మమ్మల్ని సందుల్లో తిరగనియాడా జూబ్లీ హిల్స్ మీ అయ్యే జాగిరా నీ జాగిరా అంటుందా కోయలేగా చిట్కలు వేసుకుంటా దానికేం చెప్తావు ఇప్పుడు మమ్మల్ని తిరగనీయం చేయనీయం అని చెప్పేసి అని ఏదో మాట్లాడింది కదా మేము ఎవరిని తిరగనీయం చేయలేమని అనలే ఆ విషయం ఎందుకు వచ్చింది బొచ్చులేని కొల్లేగా తెలియదా నువ్వు పాస్పోర్ట్ దొంగవి నువ్వు నీ అయ్యా జాగిరా అంటే నీ అయ్యా జాగిరా మళ్ళీ బెదిరేనికే నీ అయ్యా జాగిరా అని అడుగుతున్నా ఉంటే నీ దగ్గర పెట్టుకో మా గల్లీలో వచ్చి మా మీద వచ్చిన ప్రజల మీద వచ్చి దౌర్జన్యం చేయొద్దు నీయే జాగిరా అని చెప్పేసి ఖబర్దార్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నువ్వు మళ్ళీ ఒకసారి ఈ మాటలు ఎంకకు తీసుకోవాలి నువ్వు నవీన్ యాదవ్ క్షమాపణ కోరాలి నువ్వు నీ అయ్యే జాగిరా అనే ఈ పదం వాడొద్దు నువ్వు ఒక ప్రజాశీకలం ఉండి ఈ పద్ధతి వాడొద్దు నువ్వు బహుజన సమాజ పార్టీ అధ్యక్షుడు విను కేసీఆర్ ఏదో పదవి స్థానంగానే ఆ పార్టీకి రాజీనామా వచ్చినావు విను 6 నెలలు పట్టుమని పార్టీలు నువ్వేం ముఖం పెట్టుకొని మాట్లాడుతున్నావు నువ్వేం ముఖం పెట్టుకొని మాట్లాడుతున్నావు వచ్చి ఏ జాగిరా అని మళ్ళీ ఇప్పుడు మీ ఎమ్మెల్యే అనొచ్చా కాలుస్తాను మీరే జాగిరా మళ్ళీ
పబ్లిక్ పుణ్యానికి వచ్చి రాననికి మరి అంటే మరి ఇప్పుడు రాంగ పోగా ఈ కౌశిక్ కోయిలా కూడా కారణం పడుతుందట. మరి ఆ కోయిలాకి ఏం చెప్తావు పిల్లగా? అది కూడా నాడు గెలికి ఆ బస్తీలలో పోతే దాకాల మందులు లేవు, గోళీలు లేవు అంటే నేను కూడా వచ్చిన మళ్ళీ పిలిపించినాను. పిలిపిస్తే ఎటువంటి సంగతి ఏం కదని పోతే ఎవరికి అలా గోళీలు మందులు సూదులు అన్నీ ఉన్నాయి. మరి ఆ కోయిలాగా అక్కడ ఓనర్ కాక మళ్ళీ బస్తీలలో పడి మళ్ళీ ఏదో ముంగటేస్తున్నాడు కోయిలాగా. అది కూడా మరి మీ శుద్ధులను ఏంచిపోస్తున్నాడు తాత, దానికేం చెప్తావు? అది ఒక ఆత్మహత్య క్యాండిడేట్, అది సూసైడ్ క్యాండిడేటే. అది సూసైడ్ క్యాండిడేట్, అది నిజాయితీగా గెలవాలి. ఇక మీకు తెలిసిందేమి మీడియాకి, నా గుండె బరువెక్కింది, నా గుండె అలసిపోయింది, నేను గెలవకుంటే పాడెక్తా అని చెప్పి నువ్వు ప్రజలను మోసం చేసి ఎక్కినోను నేను. నీకు పబ్లిక్ నీకు ఒక ఆడపిల్లకి అన్యాయం కావదా నీకు ఓటేసిరాడా బిడ్డ మైకుల ముందరకు వచ్చి మా అయ్య గుండె బరువెక్కిపోతుందో, మా అయ్య గుండె చెరువు అయిపోతుంది అందరు పబ్లిక్ కాన్స్టిట్యున్సీలా, హుజురాబాద్ కాన్స్టిట్యున్సీలా ఏమని మా గుండె బరువెక్కింది, మా గుండె అలసిపోయింది అని చెప్పి ఇట్లా పెట్టి అడుగున్నావు కదా ఓట్లు. అది పబ్లిక్ ని ప్రేమతో వేయలే. ఒక ఆడపిల్ల జీవితం అన్యాయం కావద్దని ఓటేసిరు నీకు. నువ్వు కాన్స్టిట్యున్సీలో తిరిగేటానికి అక్కడ అభివృద్ధి పనులు చేయాలంటే నీకు జూబ్లీస్ ఏం పని నీకు అర్థం కాదు నాకు. మాకు గల్లీలోకి వచ్చి దవాఖాన మందులు లేవు అంటే నీకేం రోగం వచ్చింది చెప్పి నేను ఇప్పిస్తాను, నీకు తీసుకోపోయి. నీకేం రోగం వచ్చింది, నీకేం రోగం అని చెప్పి ఇప్పిస్తాను తీసుకో మందులు. చెప్పు నాకు పలానా ఈ రోగం వచ్చింది, దానికి మందులు కొట్టి నీకు రోగమే లేదు, వచ్చి మందులు ఉంటే మందులు లేవు దానికి. ఇప్పుడు నీకు జబ్బు లేని జబ్బు ఉంది నీకు, దానికి మందులు లేవు మా దగ్గర. నీకే జబ్బు ఉంటే దానికి మందులు ఉంటాయి. అది నీకు రోగం వస్తుంది. ఎప్పుడు వస్తుంది? నవంబర్ 14 తర్వాత జూబ్లీస్ గడ్డ మీద కాంగ్రెస్ జెండా ఎగిరిన రోజు మీకు తప్పకుండా, మీకు మీ నాయకులకు మీ అధినేతకు తప్పకుండా జబ్బు వస్తుంది. అది గుర్తుపెట్టుకోవాలి. మళ్ళీ వచ్చే 10 ఏళ్ళు కాంగ్రెసే పరిపాలిస్తుంది. ఇది రాసి పెట్టుకోవాలి. మీకు ప్రజలు సరైన గుణపాఠం చెప్పారు. మీకు 10 ఏళ్ళ మీరు ఎంత దోసుకున్నారో అంతే చెప్పారు. అది గుర్తుపెట్టుకోవాలి ఒకటి. తాత మరి ఇప్పుడు మైనార్టీ ఓట్లు జూబ్లీస్లో 1,00,000కు పైచిలకు ఉన్నాయి. వాళ్ళు ఎటు ఒరిగితే గెలుపు అటే అనేది కథ నడుస్తుంది. మరి ఇలా కోయిలాగాని వాళ్ళు సంఘాలు ఎక్కించుకున్నారట. మరి ఏమన్నా గట్టి ఏమన్నా కొద్దిగా తక్కువైనా మరి కాంగ్రెస్ వాళ్ళకు ఏ కోయిలాగా సల్మాన్ ఖాన్ ఏదో గడ్డం పోతు ఇవే అది ఒట్టి కోయిలాగా, అది కోయిలాగా, అది లేవే లేవు కడితే ఏమవుతుంది? పిల్లలు ఉట్టేదే చేసేది లేదు, దాంతో ఉరికేది చేసేది లేదు తాత. అంతే. మాకు జూబ్లీస్ గడ్డల ఏ పార్టీతోని పోటీ లేదు. బస్ కాంగ్రెస్ పార్టీ 50,000 నుంచి 65,000 మెజార్టీతో గెలుస్తుంది. ఈ పక్క ఇది రాసి పెట్టుకో. 14 తారీఖు నాడు కాంగ్రెస్ గడ్డ మీద జెండా ఏదైతే ఎగురుతుందో ఆ రోజు నా గుండెల మీద ఎగిరేసుకుంటాను నేను. అమ్మని దండం పెడితే చూసిన ఆరులో మొత్తానికైతే మరి ఈ కోయిలాగా చిట్కలు వేసుకుంటా రంకెనేసిన కోయిలాగలకైతే ఇక బిరుగానే సురుకులు పెట్టింది. ఇక మరి ఇంకా కూడా కొన్ని కోయిలాగలు మరి ఏమంటే ఏంది ఏం కథ ఈయన చెప్తా, మీరు చూస్తూనే ఉండరు. మన ఏం నేను తాత మరి ఇప్పుడు ఏం లేదు కానీ ఈ సినిమాలో నిర్ణయాలే కనపడరా రేవంత్ రెడ్డికి? అది కూడా అది కూతలు కూస్తుంది. రాములు మరి ఏందంటే ఈ కథ ఏం చెప్తావు రాములకు? ఇది మొత్తం సినీ ఫీల్డ్ ఉండే ప్రదేశం. మొత్తం షూటింగ్ వాళ్ళు ఉంటారు ఇక్కడ. కృష్ణనగర్, ఇంద్రనగర్, మళ్ళా ఏ బ్లాక్, బి బ్లాక్, ఎల్ఎన్ నగర్ అందరు షూటింగ్ వాళ్ళు ఉంటారు. సీఎం వచ్చి వాళ్ళకి చెప్పి పోయిండు, హామీలు ఇచ్చిండు చేస్తామని చెప్పి. దానికి ఏదో ప్రచారం చేసుకుంటే ఎట్లా? అది పద్ధతి కాదు కదా. అంటే సీఎం ఆయనకు అధికారంగా అయితే ఎక్కడికైనా పోవచ్చు కదా. పోవద్దని చెప్పడానికి వీళ్ళు ఎవరు? టీఆర్ఎస్ లాగా అయితే వేయలేడుగా మా సీఎం. ప్రజలు ఉన్నారు, నా కోసం వెయిట్ చేస్తున్నారు అని చెప్పి వాన పడ్డా అంతమంది ప్రజలు సీఎం కోసం వెయిట్ చేస్తారు. అక్కడ ఇంకో మాట ఏంటంటే రాములు ఒక మాట అంటుంటే మీకు లేడీ కావాలన్నా రౌడీ కావాలన్నా లేడీ కావాలన్నా అనేది కూడా ముంగటేస్తుంది తాత. మరి ఏం చెప్తావు దానికి? ఇప్పుడు లేడీ ఎవరు, రౌడీ ఎవరు? ఇప్పుడు మా అభ్యర్థి గారు నవీన్ యాదవ్ గారు చదువుకున్న మనిషి. ఆయనకి బస్సులు అన్నీ తెలుసు, ఏ బస్సులో ఎవరు అని తెలుసు, ఏ బస్సులో నల్లు వస్తలే, ఏ బస్సులో డేనిస్ వస్తలే అన్నీ తెలుసు. కాబట్టి ఆయన ప్రజాసేవ చేయడానికి ముందుకు వచ్చిండు. మళ్ళీ ఎన్ని రోజులు టీఆర్ఎస్ వాళ్ళకి కనిపించలేదా? అది
ఇప్పుడు ఇన్ని రోజులు టీఆర్ఎస్ లో కనిపించలేదా? ఇవాళ వచ్చి గల్లీ గల్లీలో ప్రచారం చేస్తారు. ఏం చేసిండు జూబ్లీహిల్స్ లో? అంటే ఇప్పుడు జనాలకు ఏ రకమైన సేవ చేసిండు? సరే ఇప్పుడు ఆయన ఎప్పటి నుంచో జనాలలో ఉన్నాడు, సేవ చేస్తున్నాయి అంటారు. ఏ రకమైన సేవలు చేసిండు నవీన్ యాదవ్ జూబ్లీహిల్స్ లో? ఇప్పుడు గరీబోళ్ళ పెళ్లిళ్ళు అయితే చేసిండు, మన శ్రీమంతం ప్రోగ్రామ్ చేసిండు. ఎవరైనా చనిపోతే పైసలు ఇస్తాడు. వాళ్ళు గరీబోళ్ళు ఉంటారు, వాళ్ళు చేసుకోలేని పరిస్థితి ఉంటుంది. ఇంకోటి చనిపోతే ఐస్ డబ్బాలు అవన్నీ తెచ్చి పెట్టిండు. సొంతమైన నిధులతోటే కదా చేసింది. ఇవన్నీ చేస్తున్నప్పుడు అధికారం ఇస్తే ఇంకెంత చేస్తాడు? అందుకే ప్రతిపక్షం వాళ్ళకి భయం చుట్టుకుంటుంది. ఇప్పుడే ఆయనకి పవర్ ఇవ్వగానే ఇంకే అయిపోతాడో అనేసి. అట్లా ఏమైతుంది అంటే ఆయన మీద ఏదో బట్టగాలు చేయాలి. ఆయనకు అధికారం లేకముందే నీ చేస్తుండు, అధికారం ఇస్తే ఇంకా ఏడికైపోతాడు అనేసి. ప్రచారం ఏ రకంగా పోతుంది తాత? మరి ఏదో ఆ గల్లీలలో తిరగనీయం, ఆ బస్తీలలో తిరగనీయం, ఎక్కడ తిరుగుతారో నేను చూస్తా అని నవీన్ అన్నాడట. అది అక్కడ బొబ్బలు పెడుతుందిగా అక్కడ పెద్ద సుదర్శన్ రెడ్డి వరంగల్ కోయగా. ఇప్పుడు ఆ మాట జాగిరా జూబ్లీహిల్స్ మీ జాగిరా అంటుడు. జూబ్లీహిల్స్ జాగిరా అనేసి కౌశిక్ రెడ్డి అన్నాడు. మా నవీన్ యాదవ్ గారికి వెంబడినే క్షమాపణ అడగాలి. ఇప్పుడు మా జాగిరు ఎవరు జాగిరు కాదు, ఎలక్షన్ ఇది. ఇప్పుడు మేము ఎలక్షన్లో క్యాంపెయినింగ్ చేసుకుంటున్నాము. ఆయన అన్నాడు తప్పు కదా. ఆయన పుట్టుమని 6 నెలలు ఒక పార్టీలో లేడు. ఒక పార్టీలో పదవి ఇస్తానగానే బీఆర్ఎస్లోకి వచ్చి జాయిన్ అయ్యాడు. ఆయన మీ మాట్లాడుతుంటే అంటే మాకే నవ్వు వస్తుంది. ఆయనకి ఏ గల్లీలో ఏముందో ఒకసారి వచ్చి ఆర్ఎస్ భవన్కి చెక్ చేయమనండి, వచ్చి తిరుగుమని చెప్పండి, తెలుస్తుంది కదా. రైమత్ నగర్ గల్లీలలో వెళ్తే ఆయన బయటికి రాడు. మేము మా అభ్యర్థి ఏమన్నాడు, మీకు గల్లీలు తెలియదు కాబట్టి మీరు ఒకసారి గల్లీలు చూసుకోండి, మా లీడర్లు చూపిస్తారు గల్లీలు అనేసి చెప్పడం జరిగింది. ఆయన దానికి తప్పు చెప్పలే కదా. అదే మరి ఇప్పుడు పోతుంటే వస్తుంటే ప్రచారం చేస్తుంటే ఏ రకంగా జనాల ఆదరణ దొరుకుతుంది నవీన్ యాదవ్కు? ఎందుకంటే గతంలో 2014 కాంచెల్లి ఇక ఇదే రాజకీయ జీవితంతో జనాలతో ఉంటుంది అనేది మీరు అంటున్నారు. ఎట్లా అప్పటికి ఇప్పటికి ఇంకేమైనా బలం పెరిగిందా? జనాల ఆదరణ ఏ రకంగా దొరుకుతుంది? ఎందుకంటే ఆమె ఏడుస్తుందట, ఏడిస్తే మరి ఓట్లు ఏమన్నా అక్కడ చీడిపోతాయా అనేది జరంత అనుమానం. ఇంతకుముందు కేటీఆర్ చెప్పిండే ఏ సానుభూతులలో ఓట్లు అడిగితే ఏ కూర అనేసి. మళ్ళీ ఇప్పుడు అదే సానుభూతి పట్టుకొని ఓట్లు అడిగితే ఎట్లుంటది కాకా? చెప్పు. మేమైతే చెప్పలేము కదా. మీ అభ్యర్థి ఆయన కేటీఆరే చెప్పిండు, మీ వర్కింగ్ ప్రెసిడెంటే చెప్పిండు కదా, బాబు సానుభూతి మీద ఓట్లు వేయకండి అని చెప్పిండు. మళ్ళీ అదే సానుభూతి మీద జూబ్లీహిల్స్ ఎట్లా అడుగుతాడే ఓట్లు? మలక పెట్టి తిప్పి కొడుతుంది చూడాలి మరి ఇక కథ. రేపు మరి మొత్తానికైతే జూబ్లీహిల్స్ లో శాఖ బిర్రగా మరి లోపల కుమ్మరమై మురుగుతుంది. మరి ఉఫ్ అని ఎప్పుడు అంటుందో ఎటు మలుతుందో చూద్దాం. రేపు మరి ఇంకొనే ఉంటుంది మన ఏం లేదు.